అందరికీ మర్నాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. Do not let any unwholesome talk come out of your mouths, but only what is helpful for building others up according to their needs, that it may benefit those who listen. ఈ శ్రేష్టమైన వాగ్దానము మన పరలోకపు తండ్రి మనందరి ఎడల బహుగా దీవించునుగాక. ప్రియులారా, మనం ఎప్పుడైతే కోపంగా ఆగ్రహంతో ఉంటామో మన నోట నుండి దూషణ మాటలు, బూతులు అనేవి రావటం సహజమండి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఈ వాక్యం ప్రకారము మనము కృతజ్ఞతా వచనంలే ఆచరింపవలెనండి. కానీ బూతులైనను ఇతరులను బాధపరిచే విధంగా మనము ఏ మాటలు కూడా మాట్లాడకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, మమ్మల్ని అత్యంత మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తుతులు. ఈ వారంలో మొదటి దినమున మేము అడుగుపెట్టి ఉన్నాం యేసయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. చిన్నపిల్లలు, యవనస్తులు, జాబ్ చేసేవాళ్ళు, వృద్ధులు అందరికీ తోడుగా ఉండి వారి పనుల్లో సక్సెస్ని దయచేయండి. మేము ఇతరులకు సహాయం చేసే వారంగా ఉండేటట్టు మమ్మల్ని దీవించుమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.